హే హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయ్స్. గుడ్ మార్నింగ్. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 8:09 అవుతుంది. 7:30 వెళ్ళిన ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ రైడ్ పొద్దున్న నుంచి. ఈ ఫోన్దే నాకు అంత పిచ్చి వస్తుంది. పొద్దున మంచిగా ఉండే ఫోను, డిస్ప్లే మళ్ళీ వలిగిపోయింది. మళ్ళీ అంటే పైన మొత్తం గ్లాస్ వలిగిపోయింది. చెమ్మ దరిద్రం. నీ పౌచ్ పెట్టకుండా బాగుండు. పౌచ్ నిన్నటి వరకు పొద్దున వరకు లేకుంటే, పొద్దున బయటికి వెళ్ళేటప్పుడు ఎందుకు సేఫ్టీ ఉంటుంది కదా పౌచ్ అని చెప్పి పెట్టిన. మాకు పెట్టకుండా బాగుంటుండే నేను పౌచ్. 9 to ఓకే 43 అన్న. థ్యాంక్ యూ అన్న. పాపం అన్న ఆడక ముందుకి 43 అయితే 50 రూపీస్ కొట్టింది పాపం అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. గాయ్స్ మళ్ళీ ఇంకొక రైడ్ పడ్డది. ఈ రైడ్ జూబ్లీస్కి పడ్డది కానీ ఏం కాదు. జూబ్లీస్ అంటే అది హైలాండ్ కాలనీ లోపలికి పోవాలి. హైలాండ్ కాలనీ పోయినప్పుడు అట్నుంచి లేవడం పడకున్నా కూడా మళ్ళీ రావచ్చు మనం, ఏం కాదు. నో ప్రాబ్లం, దగ్గరనే. ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చిన కస్టమరు, ఏం కాదు, వర్కౌట్ అవుతుంది. ఇక్కడ నుండి పోయినాం మళ్ళీ అక్కడికే పోతాను. మళ్ళీ ఈషో కూడా మెట్రోకే. అండ్ ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయినా, ఇలా ఇన్సెంటివ్ ఎక్కువ ఉన్నది. ఇలా 13 రైడ్లు కొడితే మొత్తము ఒక 180 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. 13 రైడ్లు అంటే మరి ఇవాళ ఎన్నైతే చూద్దాం. టైం లేదు మనకి. ఇవాళ 8 గంటలకు స్టార్ట్ అంటే మనం గంట లేట్గా స్టార్ట్ చేసినాం. మొత్తం అయితే 13 కావు కానీ ఎన్నైతే చూద్దాం. గంట లేటు, ఒక 10 నిమిషాలు పావు గంట అన్నా కూడా ఏదో అనుకోవచ్చు కానీ మరీ గంట లేట్ చేసినాం మనం. గంట లేట్ అని నేను చేయలేదు, లేట్ అయిపోయింది. నాకు రైడ్ పడేట 9 గంటలకేమో పడ్డది. వాళ్ళకు 9 గంటలకు పడ్డది. ఏమంటున్నా, ఇంతసేపు నేను వేరే భయంలో ఉండే. ఇంతసేపు 8 గంటలకేమో బయటికి వెళ్ళినా, ఇలా కొంచెం లేట్ వెళ్ళినా కానీ నేను అమ్మా ఒక్క రైడ్ పడతలేదు. మరి ఫోన్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నదా అని చెప్పి అట్లా డౌట్ ఉండే నాకు. ఎస్ఆర్ఆర్ పోయినా సేమ్ మళ్ళీ అదే రెగ్యులర్ రైడింగ్ పోపించుకున్నా. పెట్రోల్ బంక్ పోయినా పెట్రోల్ పోపించుకున్నా. అక్కడనే వెయిట్ చేసినా పడతలేవు, ఏం రేట్లు పడతలేవు అని చెప్పి చూసాం. మన ప్లే చేంజ్ చేద్దాం మనకు తెలుస్తుందేమో అని చెప్పానని ఇటు చూసా కూడా ఒక సైడ్ వచ్చిన ఫోన్ కింద పడ్డది, రైడ్ పడుతుంది. రెండొకసారి అని ఇట్లా ఫోన్ కింద పడ్డది, ఫోన్ దీని మించాలి ఫోన్ తీసినా రైడ్ పడ్డది. ఆర్ యూ కమింగ్? కాదు, ఆల్రెడీ ఐ హ్యావ్ కేమ్. యు ఆర్ నాట్ హియర్. వేర్ ఆర్ యూ బ్రో? ర్యాపిడో లిఫ్ట్ చేయడానికి ఏమవుతుంది భయ్యా? ఫ్రీయే కదా. 6177 కూర్చోన్నా. ఓ 12 నిమిషాలు చూపిస్తుంది ఇక్కడికి. కాకపోతే ఈ లైన్లో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి థ్యాంక్ గాడ్ ఇవ్వాలి. లేదు ఇందాక ఫుల్ ఉండే, మొత్తం ఇదంతా బ్లాక్ అయిపోయింది ఫస్ట్ రైడ్కి. ఇప్పుడు కొంచెం క్లియర్ ఉన్నది కానీ స్కూల్ ఏమో తెలియదు, కాలేజెస్ అయితే బంద్ అట ఈ రోజు నుంచి. ఎందుకంటే అది ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేసలేరంట గవర్నమెంట్. కాలేజీలు అన్నీ బంద్ పెట్టిళ్ళు. కొన్ని వేల కోట్లు అంటే అవి డబ్బులు. రేవంత్ అన్న తిని పైసలు నేను ఒక రీల్ చూసి ఒక ముసలమ్మ రెండో కొడుకు అంట. మనం తెలివి ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం రైడ్ తీసుకుంటే రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే షార్ట్ కట్లో రోడ్కి ఎక్కుతాం. వెంటనే టక్కన ఇక్కడ ముందు యూటర్న్ ఉంటుంది,
ఆ యూటర్న్ తీసుకుంటే అయిపోతుంది. ఇట్లనే స్ట్రేట్ పోవాలంటే మెల్లమెల్లగా అటు ఇట్లా ట్రాఫిక్ ఉంటుంది, టైం పడుతుంది. సో we have to take right and go from this way. 500 meters సేఫ్ అయింది ఇట్లకెళ్ళి వచ్చినందుకు మనకు. లేకపోతే అటు పోయి ఆ ట్రాఫిక్లో యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇదే రోడ్డుకు రావాలి. ఆ గల్లీలోకి వెళ్ళి వస్తే 500 మీటర్ 500 మీటర్స్ షార్ట్ కట్ వచ్చింది. మస్తు షార్ట్, పెద్ద షార్ట్ కట్ మరి 500 మీటర్స్ అంటే. ఓకే, అంటే కూల్ డ్రింక్ లోడ్ వ్యాన్లు కానీ వాటర్ లోడ్ కానీ ఇలాంటి లోడ్లు చూస్తే నాకు నీ కోకోకోలా వేసే గుర్తుకొస్తాయి నాకు. నేను కూడా ఇట్లనే లోడ్ నింపుకొని వ్యాన్లు ఎక్కిపోయి అమ్ముకొని వస్తుండే అన్ని. అప్పుడు నేను కాగజ్నగర్లో ఉంటుండే, ఇట్లనే చిన్న టాటా ఏస్ ఉంటుంది కదా, టాటా ఏస్లో లోడ్ నింపుకుంటుండే. నాకు మొత్తం విలేజ్ రూట్ పోతుండే, అమ్ముకొని వస్తుండే. అంటే ఆర్డర్లు నా మెయిన్ వర్క్ ఏంటంటే పోయి అవుట్లెట్స్ వల్ల ఆర్డర్ బుక్ చేసుకొని రావాలి. వాళ్ళకి ఏమేమి కావాలని నోట్ చేసుకొని రావాలి. అది నా మెయిన్ వర్క్. కానీ అప్పుడప్పుడు ఇట్లా బండి మీద కూడా పోతుండే డైరెక్ట్ సేల్. థ్యాంక్ యూ అన్న. ఒక 2 years బ్యాక్ ఏమనుకుంటా, 2 years బ్యాకే ఇక్కడ ఒకటి సిగ్లీ అనే ఒకటి సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉంటుంది ఇక్కడ నా దగ్గరనే. ఇక్కడ నేను చూపిస్తా, ఇప్పుడు అటే పోతాను నేను. మొన్న కూడా చెప్పిన చూపిస్తా అని. అందులో సెక్యూరిటీగా వేసిన నేను ఒక 3-4 months ఏమో. ఈ ఇంట్లో ఒక జీ వ్యాగన్ ఉంటుంది, ఇంట్లో బ్లాక్ కలర్ జీ వ్యాగన్ హైలైట్ ఉంటుంది. అంటే ఓల్డ్ మోడల్ జీ వ్యాగన్. ఈ రైట్ సైడ్ ఇల్లు చూడండి ఎంత హైలైట్ ఉన్నదో. ఇది ఈ ఇల్లు. ఇది ఈశాల ఫౌండేషన్. అది ఆగరా నాయన, పోదాం ఎట్టన్నా పోదాం కదా. ఇదే కంపెనీ, ఇదే ఆఫీసు. లోరే వాళ్ళ సెక్యూరిటీ ఇదే కంపెనీలో సెక్యూరిటీగా వేసిన నేను. వెంకన్న ఉండే కానీ లేడా? వెంకన్న ఉంటాడుగా లేడా? అంటే మీరు వచ్చి 2 రోజులు అవుతుంది ఇక్కడికి? మీరు ఇక్కడ చేయబట్టి 2 రోజులు అవుతుంది? నేను కూడా చేసిన ఇక్కడనే సెక్యూరిటీగా. బంకో ఎవరన్నా నైట్లో వేసే బాలయ్య అని ఉన్నారు ఎవరన్నా? అవునా, నేను అంతమంది ఇక్కడనే చేసిన. రమేష్ ఉన్నాడా? రమేష్ అన్న ఉన్నాడా? అదే వస్తాడు ఇప్పుడు రాడు. ఏంటన్నా 3-4 months ఏమో చేసిన ఇక్కడ. ఇటు పోదాం అటు పోదాం ఇటు పోదామా? ఇటు కాకుండా జిక్కిపోయినది నేను. ఏదన్నా వడండే BMW X7. అటు వెనుక పోతే అట్నే ముందు పోతే ఒక హైలైట్ ఇల్లు ఉంటుంది. కానీ శ్రీ సాయినగర్ మాదాపూర్ నుంచి గచ్చిబౌలి. నేను రాను, గచ్చిబౌలి దిక్కే రాను నేను. ఐ నోట్ కమ్, ఐ గో రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ అనుకుంటా, ఆటోబయోగ్రఫీ అంటున్నా, బోగ్ అదే. మరి అంత నాలెడ్జ్ లేకుండా ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నది బ్రో ఈ బండ్ల కార్ల గురించి. నాకు పేర్ల మీద నాలెడ్జ్ ఉన్నది నాకు. బాయ్. విజయస్లో ఎందుకు కొట్టుకుంటారా? మణికొండ దర్గా ఈ లెఫ్ట్ లో చిరంజీవి ఇల్లు అంట. కానీ నేను ఎప్పుడు ఆ ఎదురుగా గేట్ అదే కావచ్చు, డెడ్ ఎండ్.
గాయస్ రైడ్ పడ్డది మళ్ళీ అమీర్పేట్కి. ఎక్స్ట్రా 10 రూపాయలు కూడా ఏమి వేసిండు కస్టమరు. ఈ ఏరియా మొత్తం అందరూ బలిసిన వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క ఇల్లు చూడు ఎంత హైలైట్ ఉన్నది. సినిమాలలో చూసినట్టే ఉంటాయి ఇల్లులు. ఎందుకంటే షూటింగ్ కూడా ఇలాంటి ఏరియాలనే తీస్తారు కాబట్టి ఏదైనా వెళ్ళి. ఓకే, దాని తర్వాత ఎటు పోవాలి మళ్ళా చెప్పబోయిందిరా. $79. థ్యాంక్ యూ మేడం. 79 మేడం. 79 చేశారా? 79 మేడం. 79, 77 కాదు. గాయస్ మళ్ళీ ఇంకొక రైడ్ పడ్డది శ్రీనగర్ కాలనీకి. పికపూర్ దగ్గరే ఉంది. 650 మీటర్స్ ఉంది. 3 minutes ఏమో చూపిస్తుంది. తొందరనే వెళ్ళిపోతాం ఏంగా. కూర్చోండి. ₹50 మేడం. మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి అన్న. ఒక రోజు రాత్రి బుక్ చేసుకుంటే రోడ్డు మీద పడ్డా కదా, అవునా? అప్పటి నుండి భయం అవుతుంది. అతను కూడా సడన్గా అనిపించింది మేడం నాకు. మన ముందు కూడా వేరే వెహికల్ ఉండే. ₹50 మేడం. జాగ్రత్తగా ఉండాలి డైలీ డ్రైవింగ్. థ్యాంక్ యూ మేడం.